రాత్రికాల సమయం ఒక మాట మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 12వ వచనం. యేసుక్రీస్తు వారు అక్కడ అనేకుల మధ్య కూర్చుండి భోజనం చేస్తున్న సమయంలో ఆయన చుట్టుపక్కల తన చుట్టూ ఉన్నవారు ఎవరు అంటే సుంకరులు, పాపులు, సమరయులు, వేశ్యలు, ఇలాంటి వారి దగ్గర ఆయన ఉన్నాడు. ఆయన వాళ్ళ దగ్గర ఉన్నారు. వీళ్ళందరితో కలిసి భోజనం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికి అర్థమైందా? ఏమర్థమైంది? ఆయన ఎవరికి దగ్గరగా ఉన్నాడు? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎవరికి దగ్గరగా ఉన్నాడు? పాపులకు దగ్గరగా ఉన్నాడు. అసలు నా భావజాలాలు మీ భావజాలాలు ఎలా ఉంటాయో తెలుసా? నేను బహు చెడ్డోను కదా, దేవుడు నాతో ఉండడు అనుకుంటారు. నేను పాపిని కదా, దేవుడు నాతో ఉండడు అనుకుంటారు. ప్రైజ్లో నా మాట మీకు అర్థమైందా? నేను ఘోర పాపిని కదా, నాతో దేవుడు ఉండడు, నేనంటే ఇష్టం ఉండదు, నన్ను పట్టించుకోడు, నన్ను అసలు నా ప్రార్థన వినడు, అసలు నా పక్కన ఉండడానికి ఇష్టపడాడు, నేను దుర్మార్గుణ్ణి, నేను పాపిని అంటూ ఎవరైనా పాపపు అనుభవాలు ఉన్నవారు తలంచిన అనుభవం అన్నమాట. అయితే మన భావాల్లో అలాగ అనుకుంటూ అంటాం. ప్రార్థించిన వారితో ఉంటాడు, భక్తి చేసిన వారితో ఉంటాడు, మంచిగా యథార్థముగా ఒక చక్కగా దైవముగా ఉన్నవారితో ఉంటాడు అని మన తలంపులు. కానీ ప్రభువారు ఎవరితో ఉంటారు అని అంటే, ఆయన ఎవరి ప్రక్కన ఉన్నారు అని అంటే అక్కడ చెప్తాడు, రోగులకు వైద్యుడు ఎంత విలువైన వాడో, లేదా రోగి దగ్గర వైద్యుడు ఎంతగా దగ్గరగా ఉండడానికి ఇష్టపడతాడో, అలాగే పాపి దగ్గర యేసుక్రీస్తు అంత దగ్గరగా ఉండడానికి ఇష్టపడతాడు. ఇంకో మాట చెప్తాను, రోగికి బాగుపడాలని ఆశ ఉంటుంది, వైద్యునికి బాగు చేయాలని ఆశ ఉంటుంది. హల్లెలూయా. అందుకే అంటాడు బైబిల్లో, బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా అంటాడు. నా మాట అర్థమైందా? బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మంచి దినములు జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువారు ఎవరైనా ఉన్నారా అంటారు. ప్రైజ్ ది లార్డ్. లేదు పాస్టర్ గారు, నేను బ్రతకాలని అనుకుంటున్నాను అని అనుకునే ఆశ ఉంటే దేవునికి స్తోత్రం. నేను బాగుపడాలి అని ఆశ ఉంటే, రోగి అదే చెప్తున్నా, రోగి దగ్గర ఉన్నది ఏంటంటే ఎంత తొందరగా ఈ రోగం పోతుందా, ఎంత తొందరగా ఈ వ్యాధి తొలగిపోతుందా, నాకు ఇంకేమి వద్దు. ప్రైజ్ ది లార్డ్. లోక గారు మీరు ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. కొంచెం కూడా వండుకోకొనగా, నా సర్వ శరీరములో ఏ మూలన వ్యాధి వండుకోకొనగా, టోటల్ పూర్తిగా నన్ను విడిచిపోవాలని ఒక రోగి ఆశపడుతూ ఉంటాడు. పూర్తిగా అందుకు ఖరీదైన మందులైన ఇవ్వండి, ఖరీదైన ఇంజక్షన్లైన వేయండి, ఎంత డబ్బులైనా ఖర్చు పెడతాను, ఇది మాత్రం పోవాలి అని ఆశపడతాడు రోగి. అలాంటి ఆశపడుతున్న రోగికి డాక్టరు ఎంత ఆనందిస్తాడో తెలుసా? ఎందుకో తెలుసా? బాగుపడాలని ఆశపడుతున్నాడు. నేను ఇతను తొందరగా బాగు చేస్తాను, నా వైద్యం అంతా ఇచ్చేయి. అయ్యా మీకోసమే చెప్తున్నాను, వైద్యం అంతా ఇచ్చి నేను ఇతను పైకి లేవనెత్తుతాను అని డాక్టర్ పనిచేస్తాడు. వేసుకున్నావా? వేసుకున్నాను సార్. 3 పూటలు వేసుకున్నానండి అని ఈయన చెప్తాడు. ఆయన
ఇంకా తగ్గిందా అని అడుగుతాడు. ఈయన అన్ని తన సమస్యలని చెప్తాడు. లేదండి అది తగ్గింది కానీ ఇంకో కొంచెం ఇక్కడుందని అడుగుతాడు. పోయే వరకు ఇతడు రిపోర్ట్ ఇస్తాడు. పోయే వరకు డాక్టర్ వైద్యం చేస్తానే ఉంటాడు. వీళ్ళిద్దరికి అంత బంధం ఉంది. వీళ్ళిద్దరిని విడదీస్తే ఒకడు సస్తాడు. ఎవడాడు? బాగా అర్థమైపోతుందండి. ప్రస్తుతం ఈ డాక్టర్ని కానీ వదిలిపెట్టాడా ఈ రోగి చచ్చిపోతాడు. కాబట్టి ఇతడు జీవించాలని ఆశపడుతున్నాడు. ఈయన సౌఖ్యముగా సుఖముగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఏంటి, ఒక వ్యక్తిలో ఉన్న వేదన చివరికి పిప్పను పోటు, 2 చెవు పోటు ఎంత ప్రమాదం అండి. ప్రాణం తీస్తాయా? తీయవండి, కానీ మనిషిని బ్రతకనివ్వండి. పిప్పను పోటు ఎంత బాధ, చెవు పోటు ఎంత బాధ ఏంటి. అలాగా ఎముకల్లో శరీరంలో ఆయా స్థలాల్లో ఉన్న వేదన ప్రతి ఒక్కరి మేము ఆశపడతామని తెలుసు. నా యొద్ద నుండి తొలగిపోవాలి. మంచి డాక్టర్ దొరికితే బాగున్నాం, సరైన డాక్టర్ దొరికితే బాగున్నాం. నా యొక్క వ్యాధిని త్వరగా తీసివేసే నిఖచ్చితమైన సరియైన డాక్టర్ దొరికితే బాగున్నాం. దొరికితేనండి ఎంత డబ్బైనా ఇస్తాడు. అయ్యా నా జబ్బు పోవాలండి. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా హల్లెలూయా. నా ప్రియమైన దైవ జనాంగమా, డాక్టర్కి రోగికి అంత సంబంధం ఉంది. ఇతనిలో దప్పిక, అతనిలో బాగు చేయాలని ఆసక్తి. మీకు అర్థమైపోయింది వాక్యం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున నా ప్రియమైన దైవ జనాంగమా, ఆ రోగి డాక్టర్ దగ్గరకు వచ్చి, ఏంటి డాక్టర్ గారు, నా రోగాన్ని అలా పక్కన పెట్టండి, కానీ ఈరోజు ఏం కూర వండారు? సాంబారా, చికెనా, ఇడ్లీ పెడతారా, పూరి పెడతారా, మధ్యాహ్నం భోజనం ఏం పెడతారు, టిఫిన్ ఏం పంపిస్తారు? ఒరే, నీ జబ్బు కోసం నువ్వు ఆలోచిస్తున్నావా? నీ శరీరం కోసం ఆలోచిస్తున్నావా? నువ్వు అడగవలసిన ప్రశ్న ఏంటి? నేను చేయవలసిన పని ఏంటి? అసలు నేనెందుకున్నాను, నువ్వెందుకు వచ్చావు? అవన్నీ మర్చిపోయి తిండి కోసం మాట్లాడతావేంటి? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీ మనసు ఏంట్రా? నీ మనసు ఏంటి అసలు నువ్వు ఎలా ఉన్నా అంటే నీకేం నిప్పు లేదా? ఉందండి బాబు, నిప్పు లేకపోవడం మరి భోజనం కొరకు ఎందుకురా అని అంటే మరి తినాలి కదండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయం అందు చర్చిలో పరిస్థితులు ఎలాగున్నాయంటే చెప్పండి. చర్చిలో పరిస్థితి ఎలాగుంది? సరైన వైద్యుడు దొరికాడండి క్రైస్తవులకి. చప్పట్లు కొట్టి దేవుని మహింపరచండి. అసలు సిసలైన వైద్యుడు దొరికాడండి క్రైస్తవునికి. ఈ లోకానికి పరలోకమందున్న తండ్రి అసలు సిసలైన సరైన శక్తిమంతుడైన ఆ వ్యక్తిని దేవుడి లోకానికి పంపించి ఉన్నాడు. ఏమి డౌట్ లేదు, ఎలాంటి డౌట్ లేదు ఇతని దగ్గర. ఇతడు అసలు సిసలైన నీతిమంతుడు, రక్షకుడు, విమోచకుడు. ఈయన ద్వారానే ఎవరైనా పరలోకానికి వెళ్ళాలి. ఈయన ద్వారానే ఎవరైనా రక్షణ పొందాలి. ఆకాశమందు భూమి మీద ఎన్ని నామములు ఉన్నా ఏ నామమునను ఏ మనిషికి పాపము నుండి విడుదల లేదు. యేసు ఒక్కడే పాపం నుండి విడిపించువాడు. అసలు శిశులైన వైద్యుడు దొరికాడు ఈ రోజున. అసలు శిశులైన సత్యమైన నా నిత్యమైన దేవుడు దొరికాడు. అది నీకు తెలుసా? అది నీకు తెలుసా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అది నువ్వు ఎరిగావా? నా ప్రియమైన దైవ జనాంగమా, వాళ్ళ దగ్గర కూర్చుని ఆయన ఉంటే వాళ్ళు ఈయన దగ్గరకు వచ్చి ఈయన మాటలు వింటున్నారు. పాపులు, సుంకరులు, సమరయులు, వేశ్యలు వీరందరూ వింటున్నారు. వీళ్ళందరూ విని బాప్తిసాలు తీసుకుంటున్నారు, పాపక్షమాపణ పొందుతున్నారు. యేసుక్రీస్తుని తమ సొంత రక్షకునిగా చివరికి ఆయనను విడవకోకుండా వెంబడించడం అంటూ చేస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన దైవ జనాంగమా, ఇలా జరుగుతూ ఉంటే పక్కనే పరిసయ్యులు, శాస్త్రులు
శిష్యులతో అడుగుతున్నారు, యేసుక్రీస్తు వారి శిష్యులతో, మీ బోధకుడు వాళ్ళ దగ్గర కూర్చున్నాడేంటి? ఎవరి దగ్గర కూర్చోవాలి మీ బోధకుడు? పరిశుద్ధుడు కదా, ప్రవక్త అంటున్నారు కదా. కాబట్టి ఎవరు కూర్చోవాలి? ఎవరి దగ్గర కూర్చోవాలి? సున్నతి కలిగిన మాతో కూర్చోవాలి. మేము ధర్మశాస్త్రాన్ని కంఠోపాఠముగా చెప్పగలిగిన మాతో కూర్చోవాలి. మేము పదాజ్ఞలు పాటించిన మాతో కూర్చోవాలి. వారిలాగా వ్యభిచారులం కాదు, వారిలాగా దొంగలము కాదు, వారిలాగా వేశ్యలము కాదు, వారిలాగా దుర్మార్గులము కాదు, వారిలాగా నీచ పనులు చేసిన వారు కాదు. సున్నతి కలిగిన వారం, ధర్మశాస్త్రాన్ని కలిగిన వారం, పదాజ్ఞలు కలిగిన వారము, మందిరానికి పోయి బలులు అర్పిస్తున్న వారము, మా పాప విమోచన కొరకు బలులు అర్పిస్తున్నాం. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు కూడా బలులు ఉన్నాయి. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు కూడా ప్రధాన యాజకులు పనిచేస్తున్నారు. అన్నా కైప వారు బలులు అర్పించే కార్యంలో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అలాంటి యెహోవా నా తండ్రి అన్నప్పుడు, లేదా ఈయన దైవముతో దైవిక అనుభవాలు ఉన్నప్పుడు ఈయన పాపలను విసర్జించి మాతో ఉండాలి. కానీ ఇతడు మాతో ఉండకుండా వారితో ఎందుకు భోజనం చేస్తున్నాడంటే, అప్పుడు యేసయ్య చెప్తాడు, రోగులకే వైద్యుడు అవసరం కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరం లేదు. నేను పాపులను పిలవవచ్చాను కానీ నీతిమంతులను పిలవ రాలేదు. దేవునికి మహిమ కలుగనుగా. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ఎవరికి అడ్డం అయ్యాడు? మీరే నోటితో చెప్పండి. యేసుక్రీస్తు ఎవరికి అడ్డం అయ్యాడు? యేసుక్రీస్తు ఎవరికి అడ్డుబండగా మారాడు? ప్రైజ్ ది లార్డ్. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 23-24. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తుని మేము ప్రకటించుచున్నాము. ఆయన ఎవరికి ఆటంకం ఉన్నాడట? యూదులకు ఆటంకముగా ఉన్నాడు, అన్యజనులకు వెర్రితనముగా ఉన్నాడు. కానీ యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి, సిలువ ఎన్ననా పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తి అయి ఉన్నాడు, దేవుని జ్ఞానమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నాతో చెప్పండి, పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తి, పిలువబడిన వారికి క్రీస్తు దేవుని జ్ఞానము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ క్రీస్తు ఎవరికి అడ్డుగా ఉన్నాడు? యూదులకు అడ్డుగా ఉన్నాడు. అన్యజనులకు ఎలాగున్నాడు? వెర్రితనముగా ఉన్నాడు. యూదులకైనా అడ్డుబండగా ఉన్నాడు, ఆటంకంగా ఉన్నాడు. ఓకే, రోమాపత్రిక 9వ అధ్యాయం, రోమాపత్రిక 9వ అధ్యాయం 30 వచనం. అట్లయితే మనమేమందుము, నీతిని వెంటాడి అన్యజనుల నీతిని నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. వారు ఎందుకు అందుకొనలేదు? ఇదిగో అడ్డురాతిని, అడ్డుబండను సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు. గట్టిగా హల్లెలూయా. వారు అడ్డురాయి తగిలి తొట్రుపడిరి. ఆ కింద లైన్ ఏమన్నది? వారు అడ్డురాయి తగిలి తొట్రుపడిరి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రికాల సమయమందు నా ప్రియమైన దైవ జనంగా, యూదులు యేసుక్రీస్తు వారిని గూర్చి అభ్యంతర పడుతున్నారు, లేదా ఆటంకంగా ఉన్నారు. యేసుక్రీస్తుని ఈయనలో ఏం తప్పిదం కనబడతాలే, మనము కూడా చాలా పవిత్రంగా ఉన్నాం, కానీ
ఈయన మనల్ని ఏమాత్రం సపోర్ట్ చేస్తలేదు. హలో, ఈయన మనల్ని ఏమాత్రము అబద్ధం ఆడకపోయినా, వ్యభిచరించకపోయినా, దొంగతనము చేయకపోయినా, నరహత్య చేయకపోయినా, మనము 2 మారులు ఉపవాసం ఉన్నా, మన రాబడి ఎంతలో 10వ భాగం ఇచ్చినా, ఇన్ని క్రియలు చేస్తున్నా, విశ్రాంతి దినం ఎంత నియమముగా పాటిస్తున్నా, సున్నతి కార్యమును ఎంత ఖచ్చితంగా పాటిస్తున్నా, శుద్ధీకరణ ఆచరణ ఎంత ఖచ్చితంగా పాటిస్తున్నా, ఇంత నియమ నిబంధనలతో మనము పరిశుద్ధులముగా ప్రజల చేత మన్నన పొందుతూ బ్రతుకుతామంటే, ఈయన పాపుల దగ్గర కూర్చున్నాడు కానీ మనల్ని ఏమాత్రము అర్థమైందంటారా? ఇంకా చెప్పాలంటే ఈయన వారి యొక్క ప్రవర్తనను గూర్చి నిన్నటి రోజున మాట్లాడుకున్నాం. సున్నం కొట్టినా గిన్నె వెలుపల కడుక్కున్నారు కానీ గిన్నె లోపల శుద్ధి చేసుకోలేదు. ఇలాగా ఆయన వారిని విమర్శించుతూ మొదలు పెట్టడం అంటూ జరిగింది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి యూదులకి క్రీస్తు ఎవరంటే ఉండకూడదు, క్రీస్తు ఉండకూడదు, మేము మారం, క్రీస్తు ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు మారట? ఈయన అంటాడు, రే మనుషుల పద్ధతులు దైవోపదేశములని మీరు ప్రకటిస్తూ ఆ నియమాలను పాటిస్తే మీరు శిక్షకు పాత్రులని ప్రకటిస్తున్నారు. ఎవరికి? మనుషుల ఉపదేశములు దైవోపదేశములుగా ప్రకటన చేస్తున్నారు. దైవకమైన ఉపదేశాలను ఏమీ విలువలేనట్టుగా మార్చేశారు. రైట్. మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. 6వ వచనం. దేవుని వాక్యము వ్యర్థమైపోతుంది, మీ పారంపర్య విషయాలు మాత్రం ఉన్నతముగా చేస్తున్నారు. ఓకే. అక్కడ చూడండి, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిస్తారు. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు. ఎవరిని గురించి చెప్తున్నారు? ఈ పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకుల కొరకు చెప్తున్నారు. ఇంకా మీకు స్పష్టంగా అర్థం అవ్వాలంటే సున్నతి పొందిన వారి కొరకు చెప్తున్నారు, విశ్రాంతి దినం పాటించుచున్న వారి కొరకు చెప్తున్నారు, లేకపోతే పదాజ్ఞలు పాటిస్తున్న వారి కొరకు చెప్తున్నారు, భక్తులుగా కనబడుతున్న వారి కొరకు చెప్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ భక్తులందరూ విశ్రాంతి దినం ఎవడో పరిపెట్టుకుని వెళ్తున్నాడు, రాయ్ పరిపెందుకు మోస్తున్నావు, ఎవడరా చెప్పండి నీకు అన్నానంటే, ఎవరో తెలియదు కానండి నా దగ్గరకు వచ్చి నీ పరుపెత్తుకుని నువ్వు నడువు అన్నాడు. అందుకని పరుపెత్తుకుని నడిచాను. నాకు కాళ్ళు వచ్చేయండి, నా పక్షవాతం పోయిందండి, 38 సంవత్సరాల నుండి ఉన్నానండి ఆ కోనేడు దగ్గర, నాకు పక్షవాతం పోయిందండి, నాకు స్వస్థత వచ్చిందండి, ఆయన ఎవరో నాకు తెలియదండి అన్న. కొద్దిసేపు దేవాలయంకి వెళ్ళేటప్పటికి అక్కడ యేసయ్య ఉన్నాడు. ఒరే బాబు, బాగుపడ్డావు కానీ ఇక పాపం చేయకురా అని చెప్పాడు. వీడికి అర్థమైపోయింది ఈయన యేసయ్యని. వీడు తిన్నంగి లాడుతూ చెప్పాడు, నన్ను పరిపెత్తుకుని లేవమన్నవాడు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు. వాళ్ళకు ఒళ్ళు మండిపోయింది. ఏరా బాగు చేయడానికి శనివారమే దొరికిందిరా అతనికి, శుక్రవారం వచ్చి బాగు చేసుకోవచ్చు కదా, లక్షవారం వచ్చి బాగు చేసుకోవచ్చు కదా అని వాళ్ళకు ఒళ్ళు మండిపోయి అక్కడ అంటాడు, విశ్రాంతి దిన ఆచారమును ఆయన ఏం చేశాడట? పాటించలేదట. దాని ప్రభావాన్ని తగ్గించేశాడు, దాని విలువను తగ్గించేసి విశ్రాంతి దినాన్ని పరిపెత్తుకుని రమ్మన్నాడు. వారికి ఒళ్ళు మండదండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అణువు ఎవరు చూడు, పాము మింగేసికి ఎంత స్నేహమో. ప్రైజ్ ది లార్డ్. పాముకి మింగేసికి ఎంత స్నేహమో, యేసుకి శాస్త్రులకి అంత స్నేహం. ఈయనేనో వారిని బాగు చేయాలనుకుంటున్నాడు, వారిను
మేము బాగుపడం, కానీ నువ్వే మా ముందు ఉండకూడదు, తొందరగా నిన్ను సిలువేసేయాలి, నేను చంపాలి, నువ్వుంటే మా పరిస్థితులు ఇలాగే ఉంటాయి, లేదు నువ్వు మా ముందు ఉండకూడదు, ప్రతి దానికి అడ్డుబండకు వస్తున్నావు, ప్రతి బోధకు అడ్డుబండకు వస్తున్నావు, మేము చెప్పుతున్న ప్రతి బోధకు అడ్డుగా నిలబడిపోతున్నావు, నువ్వే మాకు అడ్డుబండవు. దానిని తన్నుకుని తొట్టిల్లు పడ్డారు, తూలిపోయారు. ఎవరు? యూదులు. ప్రైజ్లో నిజంగా ఒక మాట చెప్పనా, ఇలాంటి కోవలు ఉన్న భక్తులు చాలామంది ఉన్నారు ఇక్కడ. ప్రైజ్లో ఇలాంటి కోవలు ఉన్న భక్తులు. ప్రైజ్ ద లార్డ్. నా మాట వింటారా? నా మాట వినద్దు, ప్రభు మాట వినండి, పరిశుద్ధాత్మ స్వరాన్ని వినండి. రోగమంతా తీయడానికి వచ్చిన వాడే యేసు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్తాను ఒక మాట చెప్తాను. ఒక వ్యక్తికి బాప్తిసం ఇచ్చేది పాపమంతా పోయిన తర్వాతే కదా. ఒక వ్యక్తికి నూతన జన్మ అనేది పాత జన్మ నశించినప్పుడే కదా. హలో, ప్రైజ్ ది లార్డ్. పాత తిత్తుల్లో కొత్త ద్రాక్ష రసము. మరి ఏం చేయాలి? నాకు కొత్త ద్రాక్ష రసం కావాలి పాస్టర్ గారు, నాకు క్రొత్త మనసు కావాలి పాస్టర్ గారు, నాకు కొత్త ఆత్మ కావాలి పాస్టర్ గారు, నాకు క్రొత్త హృదయం కావాలి పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్. యెహెజ్కేలులో దేవుడు ప్రవచనపూర్వకంగా మాట్లాడతాడు, ఇదిగో ఒక రోజు రాబోతుంది, నేను మనుషులందరికీ ఏమి ఇవ్వబోతున్నాను తెలుసా? మొదట శుద్ధ జలము జల్లుతాను. ప్రైజ్ ది లార్డ్. 2, వారిలో నేను పాత మనసు తీసివేసి నూతన మనసు పెడతాను, పాత హృదయం తీసివేసి నూతన హృదయం పెడతాను, పాత స్వభావం తీసివేసి నూతన స్వభావం పెడతాను, రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను పెడతాను. ఇదంతా చేసిన తర్వాత నా ఆత్మను వారి యందు ఉంచుతాను. ఆ ఆత్మ ఎప్పుడైతే వారిలో అడుగుపెట్టాడో నా ఆజ్ఞను గైకుని వారిగా మారిపోతారు. గట్టిగా ఇది దేవుడు చెయ్యాలనుకున్న మాట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కానీ ఈ రాత్రికాల సమయమందు మీరు వాక్యాన్ని గ్రహించగలిగితే, అనగా ఒక రోగికి పాతదంతా తీయడమే వైద్యుని యొక్క పని, కొంచెం ఉంచడం వైద్యుని పని కాదు. అలా ఉంచితే అతడు సరైన వైద్యుడు కాదు. ప్రైజ్లో ఒక వ్యక్తి దగ్గర లోపలంతా ఉన్న ద్వేషం అంతా తీయడము, పాపం అంతా తీయడము, చెడుతనం అంతా తీయడము, అసూయ అంతా తీయడము, పగంతా తీయడము, ఈర్ష అంతా తీయడము, వ్యభిచారం అంతా తీయడము, ప్రైజ్ ది లార్డ్, చెడు చూపులు తీయడము, మోహపు చూపులు తీయడము, ఇవన్నీ తీసివేయడమే వైద్యుని యొక్క గొప్పతనము. ప్రైజ్ ది లార్డ్. బయట శుద్ధి చేసే మార్గాలు ఎన్నో ఉన్నాయి, కానీ ప్రైజ్ ది లార్డ్ పైకి భక్తులుగా చూపించే మార్గాలు ఎన్నో ఉన్నాయి, కానీ లోపల ఉన్నది బాబు మా పాత స్వభావం ఉందా, అది తీసివేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మా పాత హృదయం తీసివేసాడు ఎవరైనా ఉన్నారా? మా పాత మనసు తీసివేసేవాడు ఉన్నాడా? మా పాత రాతి గుండెను తీసివేసేవాడు ఉన్నాడా అని అంటే, ప్రైజ్ ది లార్డ్, పై రూపాన్ని భక్తుడిగా మార్చేవాడు ఉన్నారు, కానీ దేవునికి స్తోత్రం. యూదుల భక్తి ప్రపంచంలో ఇక్కడ కనబడతా లేదా? స్నానం చేసి మాసిపోయిన తువ్వాలు కూడా వాడుకోకుండా, ప్రైజ్ ది లార్డ్. అసలు పరిచయులు పాపుల దగ్గర ఎందుకు కూర్చోలేదంటే, మా నీతి కలంకం అవుతుంది, వాడిని ముట్టుకుంటే మేము మైలు పడతాం. ప్రైజ్ ది లార్డ్. అందుకు దూరంగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈయన ప్రతి ఒక్కరిలో ఉన్న రోగం, దేవునికి స్తోత్రం. నేను ఒక మాట ఈ రోజున పరిశుద్ధాత్మ మాట, నీ ఒంటి మీద రోగం పోకపోతే చనిపోతావు, చనిపోతే నువ్వు నరకానికి వెళ్ళావు. కానీ నీ లోపలున్న రోగం పోకపోతే, నీ హృదయ రోగం పోకపోతే, నీ పాప రోగం పోకపోతే, నీ శరీర క్రియలనే రోగం పోకపోతే, ఆరోగ్యవంతుడికి శరీరం మీద ఉన్న లోపలున్న రోగముతో నువ్వు చనిపోతే పరలోకానికి వెళ్తావు.
వెళ్ళలేదే? వెళ్తారా వెళ్ళరా? శరీరం ఆరోగ్యంతో ఉంది, కానీ లోపల ఏముంది? యేసయ్య దగ్గరకు వచ్చి శరీర రోగం బాగు చేసుకున్నాం, లోపల రోగం బాగు చేసుకోలేదు. చనిపోతే కానీ లోపల ఉన్న రోగాన్ని తీసివేసుకో, పైన రోగాన్ని దేవుడు వీలైతే చేయలేకపోతే లేదు. నా ఆరాటం మాత్రం లోపల ఉన్న రోగం పోగొట్టుకోవడమే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారు గుడ్డోడుగైనా ఉండు కానీ నరకానికి మాత్రం వెళ్ళకు, కుంటోడువైనా ఉండు నరకానికి మాత్రం వెళ్ళకు. నీ చెయ్యి పాపానికి నేను ప్రేరేపిస్తున్నా, చెయ్యి నరికేసుకుని పరలోకానికి వెళ్ళడానికి చూడు. చెయ్యిని కాపాడుకొని నరకానికి మాత్రం వెళ్ళకు. నీ కన్ను నేను అభ్యంతరపరుస్తుందా, కన్నైనా పెరికేసుకో, పరలోకాన్ని మాత్రం పోగొట్టుకోకు. గుడ్డివాడుగైనా బ్రతుకు కానీ పరలోకాన్ని పోగొట్టుకోకు. నా మాటలు మీకు అర్థమవుతలేదా? గుడ్డివాడుగైనా ఉండు ఈ లోకంలో, కానీ ఏది పోగొట్టుకోవద్దు? పరలోకాన్ని పోగొట్టుకోవద్దు. కుంటివాడుగైనా ఉండు కానీ పరలోకాన్ని మనం పోగొట్టుకోకు. కుంటితనం పోగు చేసుకుందామని తపన పడి లోపల ఉన్న జబ్బును పోగొట్టుకోకపోతే చనిపోయి ఈ రాత్రికాల సమయం అంతా మనమందరము కూడా పైకి ఆరోగ్యవంతులుగా ఉండొచ్చేమో, కానీ అందరి హృదయము ఘోరమైన వ్యాధితో ఉందని ఇర్మియా చెప్తున్నాడు. యెషయా చెప్తున్నాడు, నడినెత్తి మొదలుకొని పాదం వరకు గాయములు, పచ్చిపుండ్లే, పిండబడలేదు, కడగబడలేదు, కట్టబడలేదు, వైద్యము చేయబడలేదు. మనుషులందరూ తల మొదలుకొని పాపముతో నిండి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథములు అంటాడు, ఇవన్నీ పట్టుకుని వచ్చి భజన చేస్తున్నారు, ఇవన్నీ పట్టుకుని పాటలు పాడుతున్నారు, ఇవన్నీ పట్టుకుని ఆరాధన చేస్తున్నారు, ఇవన్నీ పట్టుకుని బలులు అర్పిస్తున్నారు, ఇవన్నీ పట్టుకుని నైవేద్యం అర్పిస్తున్నారు. అప్పుడు అంటాడు, ఆయన అంటాడు, మిమ్మల్ని చూడక నా కన్నులు మీ చేతులు ఎత్తుతుంటే వాటిని చూడకోకనగా నా కన్నులు కప్పుకుంటున్నాను. మిమ్మల్ని రమ్మన్నవాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రికాల సమయం గమనించాలి దైవ జనాంగమా. అక్కడ చాలా విలువైన ఒక మాట అంటాడు, ఏం తెలుసా? మీ దుష్క్రియలు నాకు కనబడుకోకుండా మీ యొద్ద నుండి తొలగించుడి అనండి. నా దుష్క్రియలు దేవుని ఎదుట దేవునికి కనబడుకోకుండా నా యొద్ద నుండి తొలగించుకోవడమే. ప్రైజ్ ది లార్డ్. నేను ఇప్పుడు ఒక మాట చెప్తాను. తొలగించుకున్నావా, కడుక్కున్నావా? తొలగించుకున్నావా, చేసి క్షమించమంటున్నావా? అందరినీ బ్రతిమాని చెప్తున్నాను, వాక్యం శ్రద్ధగా వినండి. నువ్వు దోషములను, దుష్క్రియలను, ఓకే, యెషయా గ్రంథం 1వ అధ్యాయం, ఒకవేళ మీకు చూపించాలేమో. యెషయా గ్రంథం 1వ అధ్యాయం, మిమ్మల్ని కడుగుకునిడి, శుద్ధి చేసుకునిడి. అబ్బా, మీ దుష్క్రియలు చాలండి. ఏంటి ఈ పని నాలో జరిగింది అన్న వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తుతారా? చాలా సింపుల్ వర్డ్, కానీ మనిషిని నిలబెట్టేసిన మాట. నీ దుష్క్రియలు నీ యొద్ద నుండి తొలగిపోయాయా? హలో హలో, నా మాట మీకు అర్థమైందా? యవనుడా, యవన బిడ్డ, తల్లులారా, తండ్రులారా, ఒక మాట, ఈ మాట పట్టుకోండి. మీ దుష్క్రియలు దేవుని ఎదుట కనబడుకోకుండా మీ యొద్ద నుండి తొలగించుకున్నారా? పోయాయి. మాట్లాడరే. కోపం పోయిందా? దూషణలు పోయా? అసూయ పోయిందా? స్వార్థం పోయిందా? నీ మీద నీకున్న అభిమానం పోయిందా? నిన్ను నువ్వు ఉపేక్షించుకున్న అనుభవం వచ్చిందా? నిన్ను నీవు ఉపేక్షించుకున్న అనుభవం వచ్చిందా? నిన్ను నువ్వే ప్రేమించుకోవడం పోయిందా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆదాము పెద్ద పాపమేమి అబద్ధము చేయలేదు, వ్యభిచారము చేయలేదు, దొంగతనము చేయలేదు.
తన అభివృద్ధి కొరకు యేసును దేవుణ్ణి వదిలేశాడు. హలో, ఆదాము ఎవరి కోసం వదిలేశాడు? సర్పం ఏం చెప్పింది? మీరు ఇది తింటే ఏమవుతారు? ఓకే, మీ కన్నులు, మీరు మంచి చెడ్డలను ఏదో బెనిఫిట్లా మాట్లాడింది. ఓకే, ఈ అనుభవానికి వెళ్ళాలంటే పండు తినాలా? ఒక మాట. రెండో మాట చెప్పనా? ఇంకో మాట చెప్పనా? భార్య వచ్చి ఏంటి పండు తినేసానండి ఇలాగా అంటే, నువ్వు తిన్నట్టే తిను, నీకంటే నాకు ఎక్కువ దేవుడే, నీకన్నా విలువ నాకు దేవుడే. నువ్వు నాకు భార్య అవ్వచ్చు, కానీ దేవుని మాటను మీరిన నువ్వు నాకు అక్కర్లేదు, నాకు దేవుడే ముఖ్యము అని ఆదాము నిలబడితే ఎంత బాగుందండి. భార్యను ప్రేమించావా? దేవుని ప్రేమించావా? ఆదామా నువ్వు దేవుని ప్రేమించావా? భార్యను ప్రేమించావా? భార్య మాటకు విలువిచ్చావా? దేవుని మాటకు విలువిచ్చావా? నీ అభివృద్ధికి విలువిచ్చావా? దేవునికి విలువిచ్చావా? నీ అభివృద్ధి కొరకు దేవుని వదులుతావా? భార్యను ప్రేమించడానికి నువ్వు దేవుని వదులుతావా? మాట్లాడండి. ఆదాం చేసిన తప్పు ఏంటి? భార్యను ప్రేమించాడా? దేవుని ప్రేమించాడా? ప్రేమిస్తే ఏం చెయ్యాలి? దేవుని ఆజ్ఞలు పాటిస్తాడు. ఒకడు నన్ను ప్రేమించని ఎడల నా ఆజ్ఞలను గైకుంటాడు. ఒకడు నన్ను ప్రేమించాడా? నా ఆజ్ఞలను బట్టి ఇబ్బంది పడడు, అభ్యంతర పడడు. ఆమేన్, ఆమేన్. ఒకడు నన్ను ప్రేమించాడా? నా ఆజ్ఞలను బట్టి డిస్టర్బ్ అవడు, అభ్యంతర పడడు, తొట్టిరపడడు, భారం అనుకోడు. నన్ను ప్రేమించేవాడు గైకుంటాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యూదులు అభ్యంతర పడ్డారు. ఎలాగైతే ఎలా? ఆయన ఉపదేశాలన్నీ వారికి కష్టతరమైపోయాయి, భారమైపోయాయి, వ్యతిరేకమైపోయాయి. వారు అనుకున్నది వేరు, వారు అనుకున్న భక్తి వేరు, వారి సిస్టమ్ అంతా వేరు. కానీ యేసు వచ్చి చెప్తున్నాడు, పాపుల దగ్గర బోధ చేయలేదు యేసయ్య, యూదుల దగ్గరే బోధ చేశాడు. యూదులకు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నరకానికి వెళ్ళిపోతారని చెప్తున్నాడు. ఆయన అన్యజనుల దగ్గరికి వెళ్ళలేదు, ఆయన పాపుల దగ్గర కాదు. ఆయన పరిచర్య ఎవరి మధ్య చేశాడు స్ట్రాంగ్గా అంటే యూదులు. ఇంకా చెప్పనా, లోకానికి పరిశుద్ధులుగా కనబడుతున్న వారి దగ్గరే నిలబడి వాక్యం చెప్తున్నాడు. ప్రతి ఉపదేశం వారికి అడ్డుగా నిలబడుతుంది. మేం బ్రతకాలనుకుంటున్నారు, మాకు ఇష్టం వచ్చినట్టు జీవించాలనుకుంటున్నారు, మాకు నచ్చినట్టుగా భక్తి చేయాలనుకుంటున్నారు, మాకు నచ్చినట్టుగా జీవించాలనుకుంటున్నారు, మాకు తోచినట్టుగా భక్తి చేయాలనుకుంటున్నారు. ఈ నేను క్రమమైన రీతిలో భక్తి చెప్తున్నాడు యేసు. ప్రయోజనం. నా మాటలు ఎంతమందికి అర్థమవుతున్నాయి? ఆ బోధకి తొట్టిలు పడి ఇతడు ఉండకూడదు, ఇతను ఎంత తొందరగా చంపితే అంత మంచిది. యూదులు అభ్యంతర పడ్డారు, అన్యజనులు వెర్రితనముగా చూస్తున్నారు. 3 మేకల మీద వేలాడినోడు తన్ను తాను రక్షించుకోలేనాడు, మనల్ని ఏం రక్షిస్తాడు రా? ఎన్ని వెర్రితనపు మాటలు వినబడుతున్నాయి. అన్యజనులకు ఆయన వెర్రితనము, యూదులకు ఆయన అడ్డు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఎవరైతే పిలువబడ్డారో వారు మాత్రం అక్కడ కంగారు పడకనా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పిలువబడిన వారు ఎందుకు పిలువబడ్డారు? ఉదయానికి అది ఇప్పుడు కాదు. రోమాపత్రిక రోమాపత్రిక 8వ అధ్యాయం 28. ప్రైజ్ ది లార్డ్. అనేక సహోదరులలో జ్యేష్ఠుడొకనట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగెనో వారిని
ఎవరిని ముందుగా నిర్ణయించెను వారిని పిలిచెను, ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా చేశాను. ఎవరు నీతిమంతులుగా చేయబడ్డారో వారు మహిమపరచబడ్డారు. గట్టిగా హల్లేలూయా చెప్తారా? ఇప్పుడు నేను మీతో ఒక మాట మాట్లాడుతాను. ఇక్కడ పిలువబడిన వాళ్ళు ఎంతమంది? హలో, పిలువబడిన వాళ్ళందరూ ఎవరవుతారో తెలుసా? అభ్యంతర పడరు. ఆమేన్. దేవుని వాక్యానికి అభ్యంతర పడరు, దేవుని మాటకు ఇబ్బంది పడరు. పిలువబడిన వారు ఎందుకు పిలువబడ్డారో తెలుసా? ముందే నిర్ణయింపబడ్డారు, ముందే ఏర్పరచబడ్డారు, ముందే తన సంకల్పం చెప్పండి తమ్ముడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ముందే నిర్ణయింపబడ్డారు. మీరు చూసుకోండి, ముందే ఏర్పాటు చేయబడ్డారు. ఆ తర్వాత వారిని పిలిచాను. ఎందుకు పిలిచావు నన్ను అనంటే నా స్వరూపం ధరించడానికి. అయితే నా స్వరూపం ధరించే మునుపు నిన్ను ముందు నీతిమంతుడిగా మార్చాలని నేను పిలిచాను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి నీతిమంతులు తర్వాత మెట్టుకి ఎక్కడికి వెళ్ళారు? మహిమపరచబడ్డారు. పిలువబడిన వారు నీతిమంతులు అయ్యారు. నీతిమంతులు ఏమయ్యారు? మహిమపరచబడ్డారు. ఇప్పుడు ఈ రోజున ఈ రాత్రికాల సమయం ముందు ఇక్కడున్న ప్రతి ఒక్కరు గమనించవలసింది ఏంటో తెలుసా? మీరు నమ్ముకున్నారా? పిలువబడ్డారా? హలో, నమ్ముకున్నారా? పిలువబడ్డారా? పిలువబడితే మిమ్మల్ని దేవుడు కానీ పిలిస్తే, తన నిత్య సంకల్పంతో పిలిస్తే, తను నిర్ణయించుకొని పిలిస్తే, ముందు ఏర్పరచుకొని పిలిస్తే ఖచ్చితంగా నువ్వు నీతిమంతుడు అవుతా. నీతిమంతుడు అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? రోగమంతా పోయినవాడు. నా మాట అర్థం లేదా? నీతిమంతుడు అంటే ఎవరు? పాపమంతా పోగొట్టుకున్నాడు. ఆమేన్, 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 ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు సిలువ యందు నమ్మిక ఉంచి, క్రీస్తు బలియాగమందు నమ్మిక ఉంచి, ఆ సిలువ దగ్గరకు వెళ్ళి నా పాపమంతా నీవు మోసావు, నాకు రావాల్సిన శిక్ష నువ్వు భరించావు, నేను పొందవలసిన తీర్పు నువ్వు పొందావు. కాబట్టి ఇప్పుడే నేను నీ పాదాలు పట్టుకుంటున్నాను, నన్ను సంపూర్ణముగా విమోచించు. ఒక్కటి లేకుండా విమోచించు, ఒక్కటి లేకుండా విమోచించు. ఒక్కటి ఉన్నవాడు ఎవడు? కృప మాట్లాడు. మాయలో ఉన్నావా? మహిమలో ఉన్నావా? ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మలినం ఉన్నవాడు ఎవడు? పాపియేనా? నీతిమంతుడా? అబద్ధమున్నా? అసూయున్నా? దోసగడైనా? నీతిమంతుడు లేడు. యేసుక్రీస్తు ఎవరిని చేయడానికి వచ్చాడు? పాపులకి కొద్ది స్నానం చేయడానికి వచ్చాడా? ప్రైజ్ ది లార్డ్. పాపులకి పైరూపం మార్చడానికి వచ్చాడా? పాపులని ఒక మంచిగా భక్తిపరులుగా చేయడానికి వచ్చాడా? నో, రక్షకుడిగా వచ్చాడా? నా ప్రియమైన దైవజనమ్మగా సంతోషకరమైన మాట ఏంటో చెప్పనా? నువ్వు బాల్యము నుండి లేదా ఆదాము నుండి నువ్వు తెచ్చుకున్న స్వభావం నీ యొద్ద నుండి తీసివేసి, పాపమును తీసివేసి, తూర్పున వాటిని నిలబెట్టి, పడమర నిన్ను నిలబెట్టి, పాపమునకు నీకు అంత వ్యత్యాసము చేశాను, ఇంకా పాపము నీలో లేదు అన్న చేయగలిగిన సత్తా కలిగిన రక్షకుడు యేసుక్రీస్తు. హల్లెలూయా. తూర్పునకు పడమరకు ఎంత దూరమో నీకును నీ పాపమునకు అనండి, నాకును నా అసూయకు, నాకును నా పాపమునకు, నాకును నా చెడుతనమునకు, నాకును నా అబద్ధాలకును, నాకును నా దోషులకు, నాకును నా మోహపు చూపులకును తూర్పునకు పడమరకి ఎంత దూరమో. మాట ఏదో కిలోమీటర్ దూరం అయితే మాటకి వెళ్ళిపోతావు నువ్వు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభువా, నా యవనంలో ఉన్న పాపాలు, నా బాల్యంలో ఉన్న పాపాలు, నా పుట్టుకతో తెచ్చుకున్న స్వభావము, ఈ పాపపు క్రియలు మరి ఎన్నడూ ఆయన అంటాడు నీకు కనబడవు, నాకు కూడా కనబడవు తెలుసా? నేను నీ పాపంలాన్ని తీసుకుని వెళ్ళి నడు సముద్రంలో పడివేస్తాను, నీ పాపంలాన్ని తీసుకుని నా వీపు వెనకతలు వేసుకుంటాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? యేసు వచ్చింది పైన కడగడానికా? పర్లేదు వారం అంతా నీ ఇష్టం నచ్చే, నా రక్తం ఉంది కదా, భయపడకో.
చేయగలివన్నీ చెయ్యు, ఆదివారం వచ్చి కడిగేసుకో, మళ్ళా చెయ్యు, స్వేచ్ఛ. తిట్టగలిగిన తిట్టు, చూడవలసిన సినిమాలు చూడు, చేయవలసిన పనులు చేయి, మోహపు చూపులు చూడు, ఎన్నో ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించు, ఏమైనా చేసుకో. నా రక్తం ఉంది, కడిగేసుకుని రొట్టె ద్రాక్ష రసం తినే. ఇది నీతిమంతుల భోజన లేకపోతే పాపుల భోజనమా? ఇది ఎవరికైనా అర్థమైందా? ఇలా బోధ చెప్పినో లేరు. ఒకప్పుడు ఉండేది స్టాండర్డ్. పెంతుకొస్తాలు ఏం చేసి అయ్యా ఏమనుకోద్దయ్యా, సీనియర్ పాస్టర్ గారు అయ్యా ఇక్కడ ఉన్నారు, వారు మాట్లాడుతూ అగ్గి కురిసేది. ఇప్పుడు వాళ్ళు అలాంటి అగ్గోళ్ళు అందరూ ఇప్పుడు ఏమయ్యారో తెలుసా? ఇలా గట్టిగా కరిస్తే తిడితే గద్దిస్తే సంఘాలు చెదిరిపోతున్నాయి అని చెప్పి ఏం చేశారో తెలుసా? వస్తువులు ఉన్న బాప్తిసం ఇస్తామన్నారు. ఏం మాయా! వస్తువులున్న బాప్తిసం ఇవ్వమా? ఒక ట్రెండ్ అది శరీరాశ, అది నేత్రాశ. ఒకప్పుడు నువ్వు మారాలి అని అంటే అప్పుడున్న దైవ సేవకులు 2 నెలలు ఉపవాసం ఉంచి ఒప్పుకొని కడగబడి పూర్తిగా విడుదల పొంది నీ రక్షణ సాక్ష్యం చెప్పి నిర్ధారణ వచ్చిన తర్వాత అప్పుడు బాప్తిసం ఇచ్చిన రోజులు ఒకప్పుడు. ఈ రోజులు ఏమయ్యాయో తెలుసా? తాగినా పర్వాలేదా బాప్తిసం? ఎవరు పాడు చేశారు? ఎవరి వలన సంఘం పాడైంది? ఇలాంటి బోధ ఇప్పుడు నేను నిలబడి చెప్తే ఈ బోధ మీకు ఆటంకం అవ్వదండి. ఎలాగవుతుందండి? వస్తువులు తీయకుండా నేను బాప్తిసం ఏమనంటే ఇంకోటి వచ్చి పట్టుకుపోతాడు. అవ్వదు పాస్టర్ గారు. వాక్యము నా వాక్యాలు పట్టుకుంటే ఇక్కడ సేవ చేయలేమండి. యూదులు ఎవరు? ఎక్కడున్నారు? కొత్త బోధ మొదలెట్టారు ఇప్పుడు. నీ పాపాలు ఒప్పుగా యేసు దగ్గర కడగబడు, వచ్చే బాప్తిసం తీసేసుకో. లోపల ఉందా? ఇంకా పాత హృదయం ఉందా? పాత స్వభావం ఉందా? పాత రాతిగుండు ఉందా? పాత మనసు ఉందా? మరి ఏం చేసావు? పైన ఒప్పుకొని గుర్తున్నాయని ఒప్పేసుకొని కడిగేసుకుని బాప్తిసం తీసేసుకున్నావు. వారం తర్వాత మన సినిమా మొదలెడతాడు, వారం తర్వాత మన తాగుడు ఏరా అంటే జరిగింది నిజమా కాదా? తప్పు జరుగుతుంది. క్రీస్తు సత్యం నీకు అడ్డుగా వస్తుందా? క్రీస్తు సత్యం నీకు అంగీకారంగా మారిందా? అన్యజనులు వెర్రితనముగా చూస్తున్నారు ఈ రక్షణ వాక్యాన్ని. యూదులు అడ్డుపడుతున్నారు. మాకు అవ్వదు, మేము ఎలా చెయ్యము అని అడ్డుగా పడుతున్నారు. పిలువబడిన వారు మాత్రం నీతిమంతులం అవ్వడానికి పరుగులాడుతున్నారు. తొందరగా నా పాపం పోవాలి, తొందరగా నా హృదయం మారాలి, తొందరగా నా స్వభావం మారాలి, తొందరగా నా మనసు మారాలి, తొందరగా నా జీవితం మారాలి, నూతన సృష్టిగా మారాలి. పాతది కొంచెం ఉన్న పాతదే. పాత తిత్తుల్లో ద్రాక్షరసం పొయ్యరు. పాత తిత్తి పోవాలి, కొత్త తిత్తి రావాలి. కొత్త తిత్తులోనే క్రీస్తు అనే కొత్త తైలం, ద్రాక్ష రసం, గానుగులో పెండబడిన నలగొట్టబడిన ఆ క్రీస్తు ఆ తొట్టిలోకి, ఆ యొక్క తిత్తులోకి రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ భాషలు, అక్కడ బూతులు. నువ్వు ఇచ్చిన బాప్తిసాలన్నీ అలాంటివే, మీరు తీసుకున్న బాప్తిసాలన్నీ అలాంటివే. ప్రైజ్ ది లార్డ్. పీటర్ గారినైనా, ఇక్కడ ప్రశాంత్ గారినైనా, అక్కడ సాల్మన్ దేశదాస్ గారినైనా, వీళ్ళ పేర్లే తెలుసు, మిగతా వాళ్ళ పేర్లు తెలియదు. సీనియర్స్ వ్యక్తిపల్లి వీళ్ళందరి కోసం కాదు, కానీ వీళ్ళందరూ సీనియర్స్. పడిపోయిన వాళ్ళు, నలగొట్టబడిన వాళ్ళు, ప్రతి పాపాన్ని ఒప్పుకున్నవారు, క్రీస్తు దగ్గర ఏడ్చిన వాళ్ళు, పశ్చాత్తాపడి 3 రోజులు 4 రోజులు వారం రోజులు 10 రోజులు ఒప్పుకుని విడిచిపెట్టిన వాళ్ళు. ఆ స్టాండర్డ్ లేదు. సులువైన బోధ, సులువైన మార్గం, సులువైన దారి మాట్లాడండి. ఇంకా చెప్పాలంటే
మీ పాపాలు పోవాలని ఒక ముక్క అంటారు. మీ అప్పులు పోవాలంటే చెప్పండి యేసుని నమ్మాలి. మీ కష్టాలు పోవాలంటే ఇవన్నీ చెప్పారు. చివరికి ఏమన్నా నీ పాపాలు పోవాలంటే ఆడికి అదే అంత ఎక్కదు. కోర్టు కేసులు పోవాలంటే యేసుని నమ్మాలి. వచ్చేస్తాను. నిజమే, ఇవన్నీ వెంటలేదు. ఈయన అంటాడట కోర్టు కేసు నుంచి ఏమిస్తాడు, వచ్చేస్తాను. నేనేమంటలేదు, అది తప్పు అంటలేదు. ఎవరైనా అలాగే వస్తారు చర్చికి. కానీ వచ్చిన తర్వాత వాడు చేయవలసిన మొదటి పని ఏంటో తెలుసా? ఈ లోపలన్న రోగం పోతే, ఒంటి మీదనున్న రోగం, ఇంటిలోనున్న శాపం, కుటుంబం మీదనున్న దైవోగ్రత తొలగిపోతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కుష్ఠరోగం 4, పక్షవాతం కలిగిన 4 మోసుకొని వచ్చారు. వస్తే యేసు అన్నాడు, ఒరే నా కుమారుగా నీ పాపంలోని క్షమి. పాపాల కోసం రాలేదు, నేను నడవడానికి వచ్చాను. నువ్వు పాపాలు అంటే వేటి? ప్రైజ్లో నేనేం పాపిని కాదు, నేను పక్షవాతిని, పక్షవాయు రోగంతో వచ్చాను. నా పాపాల కోసం పక్కనెట్టు, ముందు నడవని, ముందు నిలబడని, ఆ తరం నమ్ముకుంటాను. చెప్పండి. ఈయనంటాడు, నీకు ఆ మేలు జరగాలంటే ఈ కార్యం జరగాలి. ఇది తొలగితేనే కానీ అది జరగదు. నీ పాపములు నీకు మేలు కరగకుండా ఉండడానికి ఆటంకం. ఎవరైనా ఇక్కడ ఉన్నారా? నీతిమంతులు అంటూ వాడు ఒక్కడు లేడు. నీతిమంతుడు ఒక్కడే క్రీస్తు. ఆ నీతిమంతుని దగ్గరికి వచ్చి నా సర్వ పాపం నుండి నాకు విడుదల కావాలి. నువ్వు యూదుడిగా ఉంటావా, నువ్వు అన్యుడిగా వెర్రతనంగా చూస్తావా? నీతిమంతుడిగా అవ్వడానికి పిలవబడితే ఈ రాత్రే రోగి ఆశపడినట్టుగా ఆశపడు. ఆమేన్. రోగి ఏం ఆశపడతాడు? పూటకి టిఫిన్ పెడుతున్నారు, మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు, రాత్రి భోజనం పెడతాను, ఇంకా ఇక్కడ ఉండిపోతాను చాలు, మా ఆవిడకైనా బాగుంది. ఇక్కడ అన్ని దయాన్ని పెడుతున్నారు. అన్న సెటిల్ అయిపోయినోడికి అయితే రక్షణ పొందాలన్న తపన లేదు. ఒంటి మీద ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వాడు నిజముగా నీతిమంతుడు అవడానికి దేవుడు పిలిస్తే, క్రీస్తు స్వరూపానికి ఏర్పడాలని దేవుడు నిర్ణయించుకుని సంకల్పంతో పిలిస్తే, క్రీస్తు రూపం దాల్చాలని దేవుడు ముందుగా నిర్ణయిస్తే ఆ వ్యక్తినే పిలిచాడు. ఆ పిలబడిన వాడిలో ఒక గొప్ప కార్యం జరుగుతుంది. నేను ప్రతి పాపం నుండి విడుదల పొందాలి, ప్రతి పాపం నుండి విడుదల పొందాలి. ప్రైజ్ ది లార్డ్. ఎంత గోల చేస్తాడండి దావీదు. నన్ను పరీక్షించవా, నేను యథార్థం. మళ్ళీ ఫస్ట్ మాట ఎంత మంచి టైటిల్లో తెలుసా? మీరు అందరు చెప్పలే, తీయండి. 26:1 యెహోవా ఎందుకు నన్ను పరీక్షించుము, దేవునికి స్తోత్రం. ఆయన ఎవరంటండి? ఆయన కోసం ఏంటి స్టేట్మెంట్ ఇచ్చాడండి? నేను అవసరం ఇది పెడతావా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరూ వినండి. నేను యథార్థవంతుడనే. మరి ఇంకెందుకు పరీక్ష? ఎందుకు ఇంకా పరిశీలన? ఎందుకు ఇంకా పరీక్షించబడుట? పరీక్షించుము, పరిశీలించుము, పరిశోధించుము. నువ్వు యథార్థవంతుడు కదా, ఇంకెందుకు టెస్ట్లకు వెళ్తున్నావు? నా బ్రతుకులోనే నా తప్పులన్నీ నాకు తెలిసిపోవాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నా బ్రతుకు దినముల్లోని నా లోపములన్నీ తొలగించుకోవాలి. ఒక్కటి ఉన్నా ఆ అంటారండి, ఒక్క మార్కులు పోయానండి, ఒక్క మార్కులో పోయానండి. ఏంటి? మీరు నిజంగా యేసుక్రీస్తు నమ్ముతున్నారా? ఆయన నిజంగా పాపం నుండి విడిపించగలిగిన శక్తిమంతుడేనా? హింసకుడు, దోషకుడు, హానికరుని క్రీస్తు స్వరూపంలో మార్చింది కట్టు కదంటారా? నిజమంటారా? సమరయ స్త్రీని వేశ్య లేదా ఆ పురుషుల నుండి విడిపించిన శక్తివంతుడు, ప్రభావవంతుడు అని మీరు నమ్ముతున్నారా? పాపాత్మురాలైన స్త్రీని పాపం నుండి విడిపించిన వాడని మీరు నమ్ముతున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
నా ప్రియమైన దైవ జనాంగమా, భయంకరమైన జీవితాలు కలిగిన వారందరూ, పిలువబడిన వాళ్ళందరూ క్రీస్తు దగ్గరకు వచ్చి వేడుకొనగా వారి పాపం నుండి విడిపించి నీతిమంతులుగా మార్చాడు. అర్జెంటుగా జరగవలసింది ఈరోజు ఏంటో తెలుసా? ప్రతి పాపం నుండి ప్రతి వ్యక్తుడి విడుదల పొందాలి. నీతిమంతుల జాబితాకు నువ్వు రావాలి. నీతిమంతుల పేర్లలో నీ పేరు ఉండాలి. ప్రతి పాపం నుండి విడుదల పొందిన సంఖ్యలో నువ్వు చేరాలి. నీతిమంతుడు మహిమపరచబడాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. విడిపింపబడాలి. ప్రతి పాపం నుండి విడిపింపబడాలి. ప్రతి దుర్మార్గత నుండి విడుదల పొందాలి. సకలమైన ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం పరిశుద్ధుడా మీకు స్తోత్రం. 31 వచనం, 4వ అధ్యాయం 31 వచనం. సమస్తము సకలము. అక్కడ ఫస్ట్ ఏమన్నాడు? సమస్తం, కొంచెము కాదు, సమస్తమైన ద్వేషం, కోపం, క్రోధం, అల్లరి, దూషణలు. ఏంటమ్మా? సకలమైన దుష్టుని యొక్క తత్వము ఉంచుకోవద్దు మీ దగ్గర. నా మాట మీకు అర్థమవుతలేదా? ఇంకా గట్టిగా చెప్పాలనిపిస్తుంది. ఎవ్వరు కూడా చిన్నది కూడా ఉంచుకోవద్దు. నీ భార్యలో ఉండనివ్వద్దు, నీ కొడుకులో ఉండనివ్వద్దు, నీ భర్తలో ఉండనివ్వద్దు, నీలో ఉండనివ్వద్దు. నీ కుటుంబాన్ని పరిశుద్ధపరచుకో, నిన్ను పరిశుద్ధపరచుకో. నీతిమంతుల లిస్టులో నీ భర్త ఉండాలి. నీతిమంతుల లిస్టులో నీ భార్య పేరు ఉండాలి. నీతిమంతుల లిస్టులో నీ పిల్లలు ఉండాలి. క్రైస్తవుల లిస్టులో కాదండి, చర్చ్ మెంబర్స్ లిస్టులో కాదండి. తన ప్రజలను వారి, మీరు అర్థం చేసుకోండి, వారి పాపముల నుండి ఉంచువాడా, నివించువాడా? విడిపించువాడా, ఉంచువాడా? నిజంగా చెప్పండి, ఉన్నారా లేకపోతే విడిపింపడ్డారా? ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఎంతమంది అంటే చేతులు ఎత్తుతారు. బైబిల్ చదువుతున్న వాళ్ళు ఎంతమంది? చేతులు ఎత్తుతారు. చర్చికి వెళ్తున్న వారు ఎంతమంది? చేతులు ఎత్తుతారు. కానుకలు ఇస్తున్న వారు ఎంతమంది? చేతులు ఇస్తారు. దేవుని కొరకు పని చేస్తున్న వారు, త్యాగం చేస్తున్న వారు, చర్చ్ అంటే ప్రాణం అంతటితో సెలవులు పెట్టుకుని పనులు మానికని పని చేస్తున్న వారు ఎంతమంది? చేతులు ఎత్తుతారు. ప్రతి పాపం నుండి విడిపించబడిన వారు ఎంతమంది? ఏంటి నిలదీస్తుందంటే వాక్యం, నిన్ను నిలదీస్తుంది. ఇప్పుడు కానీ లొంగిపోతే అక్కడ నిలబడవు. ఇక్కడ కానీ లొంగిపో, అక్కడ తీర్పులో నిలబడవు. ఇక్కడ లొంగలేదా, వంగలేదా, సాగిల పడలేదా, అక్కడ లెక్కప్ప చెప్పుతావు. నాకు తెలియదు అనుకో, నాకెవరు చెప్పలేదు అనుకో. ప్రతి పాపం యేసుకు అసహ్యమైనది. ప్రతి దోషం దేవుడు తట్టుకోలేనిది. ప్రతి అవిధేయత దేవుడు సహించలేనిది. పాపమును చూడలేని కన్నులు గలవాడు. నువ్వు అర్థం చేసుకున్న దేవుడు ఎవరో. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పరమగీతాలు ఎక్కడున్నదో తెలుసా? సంతోషం నాన్న. పరమగీతములు 5వ అధ్యాయం 9వ వచనం. స్త్రీలలో ఇంకోసారి తమ్ముడు గట్టిగా చదవా. వేరొక ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషము ఏమి? అబ్బబ్బబ్బబ్బబ్బా, నా ప్రియుడు ఎవరనుకున్నారు? ధవలవర్ణుడు, రత్నవర్ణుడు. 10,000 మంది పురుషులలో
గుర్తించవచ్చు. అలాంటి వాడు నా ప్రభువు. దేవునికి మహిమ కలుగును గాక. నేను నల్లని దానగా వచ్చాను ఆయన దగ్గరకు. ఎండ తగిలి వచ్చాను, నీడ వదిలి తిరిగాను, ఎండకు మాడిపోయాను, నల్లని దానగా మారిపోయి జీవించాను. అలాంటి నేను ఈ ధవలవర్ణుడి దగ్గరకు వచ్చాను, ఈ రత్నవర్ణుడి దగ్గరకు వచ్చాను. 10,000 మంది పురుషులలో గుర్తించగలిగిన ఒక శ్రేష్ఠుడి దగ్గరకు వచ్చాను. స్త్రీలలో ఒక స్త్రీగా కాదు, స్త్రీలలో సుందరిలో అధిక సుందరి ఒక దానిగా నన్ను మార్చేశాడు. నువ్వు స్త్రీవా? అవును, స్త్రీలలో అందమే ఉంది, కానీ స్త్రీలందరిలో అధిక సౌందర్యం కలదానన నీకు ఎలా వచ్చింది? ఏ బ్యూటీ పార్లర్లు ఇచ్చాడు? ఎవరు నిన్ను అలా సిద్ధపరిచారు? ఏ బ్యూటీషియన్ నిన్ను అలా అంత తెల్లగా, అంత సుందరముగా ఎంచడానికి వీలు లేనట్టుగా, అంత పరిపూర్ణతతో, అంత సౌందర్యంతో ఎవరు నింపారో చెప్పు. ఆయన ధవలవర్ణుడు. మ్యాన్ మ్యాన్ ధవలవర్ణుడు, రత్నవర్ణుడు. 10,000 మంది పురుషులుంటే నా ప్రియుడు ఎవరైనా గుర్తుపట్టగలిగినంత శ్రేష్ఠుడు. ఆయన పాదాలు పట్టుకుంటే నా స్థితిని కూడా అలా మార్చేశాడు. హల్లెలూయా. అందరిలాంటి దాన్ని కాదు, అందరికి మించిన సౌందర్యం ఆ ధవలవర్ణుడు నాకు ఇచ్చాడు. ఆమేన్. ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది? ఊరిలో ఎంతమంది స్త్రీలు ఉన్నాయి, ఊరిలో ఎంతమంది పురుషులు ఉన్నాయి, ఊరిలో ఎంతమంది జనం ఉన్నాయి. వధువు సంగమా, లేకపోతే క్రీస్తు దగ్గరకు వచ్చిన దేవుని బిడ్డ, నువ్వు అందరికంటే అధిక సుందరిగా, నీ మాట సౌందర్యం, నీ ఆలోచన సౌందర్యం, నీ తలంపు సౌందర్యం, నీ భావజాలాల సౌందర్యం, నీ ఉద్దేశాల సౌందర్యం, నీ ప్రవర్తనే ఉన్నతమైనది. శత్రువులు కూడా చప్పట్లు కొట్టే భావాలతో నిండిన దానా, నీ పలువరస, నీ చెక్కిళ్ళు, ప్రైజ్ ది లార్డ్, అంత చెక్కేశాడట. అంతా ఈ వధువును తయారు చేసేసాడట. ఏది అయోగ్యంగా లేదట. ఈవిడ ఆశపడుతుంది, నీ నల్లను దానను నన్ను మార్చు అని ఆశపడుతుంది. ఆ ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు ఆయనను ఈమెను తయారు చేస్తున్నాడు, ఎంచడానికి లేకుండగా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆపేమని ఫోన్ చేస్తున్నారు అనుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాదు, మీలో ఎవరు కాదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, సోలమ్మతో వచ్చిన ప్రభు దగ్గరికి వచ్చారా మీరు? వేరొక యేసా, వేరొక సువార్త మాట్లాడని. మీ యేసు ఎవరు? మీ యేసు ఎవరు? పర్వాలేదులే అన్న యేసా? అబద్ధాలు ఆడినా పర్వాలేదన్న యేసా మీ యేసు? మీ యేసు ఎవరు? పత్రికల్లో ఉంటుంది కదండి మరొక యేసు. గలతీ పత్రిక చూడలేదని మరి అంతా రెడీమేడ్ కదా ఇదంతా. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. కొరింథీ పత్రికలోకి వెళ్తారా? చూడండి ఒకసారి. మేము ప్రకటించిన అది 1వ అధ్యాయం చదువుతున్నావు కదా నువ్వు, 1 చదువుతున్నావు. అది కాకుండా మరి యొక్క ఆత్మ, మరి యొక్క సువార్త, మరి యొక్క యేసు, 3 లైన్గా ఉంటాయి. సుధాకర్ గారు, మీరు ఎక్కువగా వాక్యంతో ఉంటారని విన్నాను. ఆకులు కట్ట, మరి యొక్క సువార్త, మరి యొక్క యేసు, మరి యొక్క ఆత్మ. అండర్లైన్ చేసుకుంటే దొరుకుతాయి. 2 కొరింథీ
11వ అధ్యాయం 4వ వచనం. ఎలయనగా మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించినను, మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి యొక్క సువార్త చాలు. ఇంకో యేసు ఉన్నాడట, ఇంకో ఆత్మ ఉందట, ఇంకో సువార్త ఉందట. పౌలు చెప్పిన సువార్త కాదట, ఇంకొక సువార్త అట. పౌలు ప్రకటిస్తున్న ఆత్మ కాదట, ఇంకొక ఆత్మ అట. హలో, అదేంటండి బాబు, బైబిల్ చెప్పలేనే బాప్టిజం ఇచ్చేస్తున్నాం అయ్యా మేము. ప్రైజ్ లో ప్రభురాత్రి భోజనం తినేది నీతిమంతులా పాపులా? విడుదల పొందినవారా, విడుదల పొందలేని వాళ్ళ? ఒప్పుకొని తినేసిన వాళ్ళ, ఒప్పుకొని విడిచిపెట్టిన వాళ్ళ? సమస్త దోషం, సమస్త కోపం, సమస్త క్రోధం, సమస్త దుష్టత్వం విడిచిపెట్టినాడు తినాలా? కొంచెం ఉంచుకున్న వాళ్ళు తినాలా? ఏం అర్థమవుతుందా మీకు? మీరు చెప్పే సువార్త వేరు, ఇక్కడ వినబడుతున్న సువార్త వేరు. మీరు పొందిన ఆత్మ వేరు, ఇక్కడ ఉన్న ఆత్మ వేరు. అభ్యంతర పడువారు ఉన్నారు ఇక్కడ. నీతిమంతుల జాబితాలో లిఖించబడడానికి పిలవబడిన వారు కూడా ఇక్కడ ఉన్నారు. వారిని ఎవ్వరూ ఆపలేరు, వారు పిలవబడిన నీతిమంతుల కొరకు, వారు నీతిమంతులు అవ్వడానికి, వారు పిలవబడింది క్రీస్తు మహిమను ధరించడానికి, వారు పిలవబడింది క్రీస్తు స్వరూపంలోనికి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు లాస్ట్ మాట ముగిస్తాను, టైం అయింది. అలాంటి వారికి ఈ వైద్యుడు, అలాంటి వారికి క్రీస్తు లోపలికి రాగా వీరు శక్తిమంతులయ్యారు. పెదవులతో మాట్లాడేవారు శక్తిమంతులు కాదు. సర్వ పాపను విడిచిపెట్టగా పరిశుద్ధాత్మను ఇందులో అడుగు పెట్టాడు. పాత తిత్తు పోగా కొత్త తిత్తు రాగా ద్రాక్షారసం అందులో పోయబడగా శక్తి ఏర్పడింది. మీకు అర్థం అవ్వలేదా తమ్ముడు? క్రీస్తు ఎవరిలో అడుగు పెడతాడు? పర్లేదు, అడ్జస్ట్ అయిపోతాను. కోపం ఉంచుకున్న పర్లేదు, నేను అడ్జస్ట్ అయిపోతాను, పర్లేదు. నువ్వు ద్వేషం కలిగిన నేను అడ్జస్ట్ అయిపోతాను, పర్లేదు. అప్పుడప్పుడు కైని తిన్నా, సిగరెట్ తిన్నా, తాగుతున్నా, చుట్ట తాగుతున్నా, బూతులు తిడుతున్నా, సినిమా చూస్తున్నా, పాత సినిమాలు చూస్తున్నా, అప్పుడప్పుడు పోనోగ్రఫీ చూస్తున్నా, అప్పుడప్పుడు మోహపు చూపులు చూస్తున్నా, అప్పుడప్పుడు శరీర వ్యామోహాలతో ఉన్నా నేను అడ్జస్ట్ అయిపోయి లోపల అడ్జస్ట్ అవుతాను, పర్లేదు. హలో, పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోస్తే నీ బ్రతుకు పాడైపోద్ది. చేయకున్నంత పని తిత్తు మార్చండి. పాత తిత్తులు లైమ్ అవ్వాలి. పాత తిత్తుల్లోకి రావడానికి రాలేదు. పాత తిత్తులు లైమ్ చేసి కొత్త తిత్తు ఆయనే తన ఆత్మను ఆ కొత్త తిత్తుల్లో వేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, కొత్త తిత్తుల్లోకి పరిశుద్ధాత్ముడు రాగా, కొత్త తిత్తుల్లోకి క్రీస్తు రాగా, కొత్త తిత్తుల్లోకి తండ్రి అయిన దేవుడు రాగా ఆ వ్యక్తి దేవుని శక్తి. నిన్నటి రోజున దేవుడు మాట్లాడాడు, దేహం ఆయనకి ఇచ్చే, నువ్వు తప్పుకో, ఆయన రాగా నువ్వు శక్తిమంతుడిగా మారిపోతావు. అక్కడ ఏమంటాడు? యూదుడికి ఆటంకము క్రీస్తు, అన్యజనులకి వెరితనము క్రీస్తు. కానీ పిలవబడిన వారు మాత్రం ప్రభువా నాలోకి రా, ఇవన్నీ తీసి పారేస్తాను, నేను ఉండను, నేను సిలువేయబడతాను, నువ్వు నాలోకి రా, ఈ దేహం నీకు ఇచ్చేస్తాను, నీ మహిమ కొరకు వాడుకో, నేను ఇచ్చేస్తున్నాను అని ఎవరైతే క్రీస్తుకి ఇస్తారో వాడి మాట శక్తి, వాడి పాట శక్తి, వాడి ప్రార్థన శక్తి, వాడి వస్త్రమే శక్తి. శక్తే కాదు, క్రీస్తు అడుగు పెడితే సమస్తం ఆయనతో వచ్చేసింది. హల్లెలూయా. క్రీస్తుని కలిగిన వారు క్రైస్తత్వం కలిగిన వారు కాదు, పేరు కలిగిన వారు కాదు, బ్రతుకు కలిగిన వారు. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు కలిగిన వారు మామూలు కాదండి.
క్రీస్తుకున్న రోషం, క్రీస్తుకున్న పరిశుద్ధత, క్రీస్తుకున్న కన్నీరు, క్రీస్తుకున్న ఆత్మల భారం, క్రీస్తుకున్న తండ్రి చిత్తం, క్రీస్తుకున్న ప్రార్థన జీవితం, క్రీస్తుకున్న ప్రతిష్ఠింపబడిన జీవితం, క్రీస్తుకున్న త్యాగం. క్రీస్తు నీలోకి వస్తే మాటలతో సరిపెట్టవు, బ్రతుకుతో జీవిస్తావు, పాటలతో జీవించవు. అలాగేనండి, ఇది కాదండి, అదే కరెక్ట్ అండి, ఇది కాదండి, ఇది తప్పండి, అది కరెక్ట్ అండి. మాటలతో పొంగించవు, బ్రతుకుతావు, కథలు చెప్పవు. మీకు డౌట్ వచ్చిందా? నువ్వు పిలువబడిన వ్యక్తివేనా? షూర్, చెప్పండి. పిలువబడితే నీలో ఏమొస్తుంది? నీతిమంతుని అవ్వాలని, స్వస్థత కావాలనా, లేకపోతే నీతిమంతుని అవ్వాలనా? నీతిమంతుడు అవుతే క్రీస్తు నీలోకి వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కొత్త తిత్తి అయితే ద్రాక్షరసం నీలోకి వచ్చేద్ది. అప్పుడు చూడు, నీ పరిచర్య ఎలా మారిపోద్దా. క్రీస్తు నీలో ఉంటే సోమరి గుంచుతాడా? క్రీస్తు నీలో ఉంటే నీ కొరకు బ్రతకమంటాడా? తండ్రి కొరకు బ్రతకమంటాడా? క్రీస్తు నీలోకి వస్తే నీ చిత్తం చేయమంటాడా? దేవుని చిత్తం చేయమంటాడా? అబ్బా, క్రీస్తు నీలోకి ఉంటే రాత్రులు ప్రార్థన చేసినాడు, ఈ క్రీస్తు నీలోకి ఉంటే రాత్రంతా తన్ని పెట్టి పడుకోమంటాడా? ఎంత వేదన! క్రైస్తవులను చూస్తే ఆత్మల భారం లేదు. ఇంటిని కూర్చుని వేదన, పిల్లలు కూర్చుని వేదన, నశించిపోతున్నా, అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నా, పరుగులాడుతున్నా, నీ ఊరు ప్రజల కొరకు ఏడిపేది. నువ్వు చేసే పని అది. క్రీస్తు నీలో ఉంటే క్రీస్తు నిన్ను మౌనంగా ఉండమన్నాడా? నీ కోసం బ్రతకమన్నాడా? నీ కుటుంబం కోసం బ్రతకమన్నాడా? డబ్బు సంపాదించడానికి బ్రతకమన్నాడా? పేరు సంపాదించడానికి బ్రతకమన్నాడా? లేకపోతే ఆత్మలు సంపాదించడానికి కన్నీరు కార్చమన్నాడా? అందరూ లేచి నిలబడండి.